చెప్పు మనిషి నిరుద్యోగులను ఉద్దేశించి నిన్న మాట్లాడిన వాక్యాలు ఎట్లా చూస్తారు? ఏమో మా టైం వస్తుంది కావచ్చు, ఆయనకైతే ఎంట్రీని పోస్తారేమో మరి అది అందరు కలిసి. ఇప్పుడు నేనైతే మా ఊళ్ళకు తెలంగాణ నీట్ సోల్జర్స్ నాట్ మాట్లాడిస్ నేను చాలాసార్లు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. తెలంగాణకు వీరులు కావాలి, తెలంగాణకు అమరులు కాదు, అవసరం లేదు. అవసరమైతే తిరగబడదాం, కలబడదాం, కానీ ఆత్మహత్యల సైడ్ మాత్రం పోకండి దయచేసి. ప్లీజ్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ వేదిక ఇక్కడికి వెళ్ళి నేను ఈ దిల్షనార్కి వెళ్ళి చెప్తున్నా, పోరాటాలతోనే జరగాల్సిందే. కానీ మీరు ఇప్పుడు ముఖ్యమంత్రే రెచ్చగొడుతుండు. యాక్చువల్గా ఏంటంటే సూసైడ్కు ప్రేరేపించే స్థాయిలను మాట్లాడుతుండు. కాబట్టి చట్టం ఏం చెప్తుందంటే ఎవడన్నా ఆత్మహత్యలకు ప్రేరేపించునోని బుక్కల వారేయాలని చెప్తుంది. చట్టం కింద కేసులు పెట్టాలని చెప్తుంది. ఇప్పుడు ఆ కేసులు పెట్టి అసలు ముఖ్యమంత్రిని ఫస్ట్ బుక్కల వారేయాలి. ఏమైనా జ్యుడిషియల్ సిస్టమ్ ఏమైనా చక్కగా ఉంటే మాత్రం ఆయన ఫస్ట్ అట్లా ఏ భాష అది అట్లా మాట్లాడొచ్చినా ఏమైనా ఉంటే నీకు వాళ్ళకు ఆత్మధైర్యం పెంచేటందుకు మీరేం ఫికర్ చేయకుర్రి, నేను వేస్తా అని చెప్పాలి కదా. ఇలా కానిస్టేబుల్ కావచ్చు, వీళ్ళు కావచ్చు, వయోపరిమితి మీరు చేసిన తప్పులకు శిక్ష ఎవరు అనుభవిస్తారు అంటే వీళ్ళు లైబ్రరీలో కూర్చొని ఓ సంవత్సరం 2 సంవత్సరాలు చదివేది పోయి 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు 15 సంవత్సరాల కాడికి వెళ్ళి చదువుకుంటుంటున్నారు కదా. ఆ ఏజ్ కూడా పెంచాల్సిన అవసరం ఉంది కదా. వాళ్ళు చెప్పిన జీవోలు కావచ్చు అన్ని మొత్తం తీసుకుపోయి చెత్తకుండి లేసేసారు కదా. ఇప్పుడు ఈయనను అధికారికంగా మొత్తం ఈ క్యాబినెట్ను వీళ్ళందరినీ చెత్తబుట్టలేసి ఆయన ఏదో మూసి ప్రక్షాళన అంటుంది కదా, ఆ మూసి వేసి ఈ జనాలే ఈ నిరుద్యోగులు తొక్కుతారు వాళ్ళని భవిష్యత్తులని చెప్పారు. నిరుద్యోగులకు మద్దతు తెలపడానికి దిల్సుఖ్ నగర్ వచ్చారు కదా, ఫైనల్ గా ప్రభుత్వానికి ఏం చెప్తారు? అయ్యా నేను నిరుద్యోగులకు మద్దతు తెలిపండి ఇయ్యాల కాదు, నేను ఏడ మాట్లాడినా కానీ ఆ అంశం ఉన్నా లేకున్నా దాన్ని అడిది తిప్పి మళ్ళీ నిరుద్యోగులకు అక్కడ తీసుకొచ్చి మాట్లాడుతూనే ఉంటా. ప్రభుత్వానికి క్లియర్ కట్గా చెప్పేది ఏంటంటే 20,000 ఉద్యోగాలు కాదు, ఇంకా అవసరం అయితే ఇంకా పెంచి వేయండి అని చెప్తున్నాను నేను. ఇవాళ రిక్వైర్మెంట్ ఉంది. యూత్ మొత్తం వజ్రాల అసంటోళ్ళు ఉన్నారు, వాళ్ళ సర్వీసెస్ తీసుకోండి. మీరు వాళ్ళ సర్వీసెస్ తీసుకోండి. వాళ్ళని రోడ్డు మీదకి వచ్చి ఇట్లా కొట్లాడు కాదు, ఒకరొకరు లోపల ఆత్మవిశ్వాసంతో రగులుతున్నారు. మీరు వాళ్ళ సర్వీసెస్ తీసుకోండి. 2 లక్షల ఉద్యోగాలు అన్నావు కదా, ఆ 2 లక్షల ఉద్యోగాలతో పాటు ఇప్పటి వరకు ఎన్ని వేకెన్సీస్ అయినాయో అవన్నీ కూడా వెంటనే ఫిలప్ చేయండి. ఏజ్ రిలాక్సేషన్ చేయండి. ఏం చేస్తారో అన్ని చేయండి. ఆ ముసలోళ్ళని పట్టుకొని మొత్తం కాటికాలు చాపటలు అందరూ పోలీస్ స్టేషన్లో కనబడుతున్నారు. వాళ్ళు అంటే బ్యాలెన్స్ లేదు, మెంటల్ బ్యాలెన్స్ కూడా లేదు. ఇప్పుడు సర్నార్లో ఊరి మీరు కెమెరా పట్టుకొని పోరు, పెద్ద మనిషి ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడుతుండో, ఆయన ఏం చేసినా పాపం ఇంకా అర్థమైతే లేదు. పోలీస్ డ్రెస్ వేసుకొని నిలబడి సిపాయిగిరి చేస్తున్నాడు. ఆ రేవంత్ దగ్గర పెట్టుకున్న నయం ఉంటుంది. సో ఈ రిక్రూట్మెంట్ అంతా ఇది జరగాలి. ప్లస్ దీంతో పాటు ప్రైవేట్ సంస్థలల్లో వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టినటువంటి 80% తెలంగాణ ప్రజలకు ఇస్తా అనేది ఉన్నది కదా, అది కూడా వెంటనే అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పదలుచుకున్నాను క్లియర్గా. ఇవైతే మా తరఫుకి వెళ్ళి ఇది ఆయన చేసేదాకా మొత్తుకుంటూనే ఉంటాం. ఇక ఆఖరికి ఏమవుతుందంటే ఆయన నౌకరు మాత్రం ఉడవికాల్సి వస్తుంది. ఒకటి నేను రాజకీయ పార్టీలకు, ఆపోజిషన్ పార్టీలకు కూడా నేను ఏం విజ్ఞప్తి చేస్తున్నా అంటే, ఇప్పుడు నువ్వు ఇంటికో ఉద్యోగం అన్నావు, నువ్వు ఫెయిల్ అయినావు, అందుకే నేను ఇంటికాడ కూర్చోబెట్టిర్రు. కానీ జర ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వచ్చి కేసీఆర్కి నేను ఏం విజ్ఞప్తి, కేసీఆర్ ఛానల్ అయితే నేను చెప్పాలి రాదు కదా, ఎందుకు మరి మాట్లాడి టైం వేస్ట్ అని. నువ్వు ఫామ్ హౌస్ దగ్గర కూర్చొని ఏంది సావు నోట్ల తలకాయ పెట్టినా, సావు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ పట్టుకొచ్చినా అన్నట్టు పేద ముచ్చట్లు చెప్పినావు. అది ఎంత పట్టుకొచ్చినా జనానికి ఎరికే. ఇప్పుడు జర బయటికి వచ్చి మా నిరుద్యోగులకు 20,000 ఉద్యోగాలు నిరుద్యోగులకు రావాలి, నేను సచ్చుడో ఉద్యోగాలు వచ్చుడో 2 లక్షల ఉద్యోగాలు వచ్చుడో నేను సచ్చుడో అని చెప్పి జర దయచేసి వచ్చి దీక్ష కూర్చోవాలని చెప్పి నేనైతే వీళ్ళందరి తరఫుకెళ్ళి వీళ్ళు ఎందుకబ్బా వీళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి చెప్పు. అసలు వీళ్ళ గురించి వీళ్ళు అవతల కొట్లాడాలి కదా. కేటీఆర్, హరీష్ వీళ్ళందరూ వాళ్ళ కుటుంబం అంతా కూడా బయటికి రావాలి. ఇంకా బీజేపీ వాళ్ళు కూడా బయటికి రావాలి. బయటకు వచ్చి వాళ్ళు కూడా దీక్షలు ఏం చేస్తారా, ఇప్పుడు మా వాళ్ళు అంటూ ర్యాలీ పట్టుకొని ఇట్లా పోదాం పాని వాళ్ళు ఏం బిక్తురు, మరి వాళ్ళు వచ్చి తిరగాలి కదా. వీళ్ళు ఎందుకు తిరగాలి? వీళ్ళు లైబ్రరీలో చదువుకోవాలి. రేపు నోటిఫికేషన్ వస్తే వీళ్ళు చదువుకోవాలి. సో మీరు నాయకులై వీళ్ళందరినీ ప్రజల పక్షాన ఉండమని చెప్పి ఓట్లేసి లైసెన్సులు ఇచ్చి అసెంబ్లీలో కూర్చోర్రా నాయన అంటే వీళ్ళు పర్సంటేజ్లు మాట్లాడుకుంటూ కూర్చుండు. ఇటోడు అటు కూర్చుండు, అటోడు ఇటు కూర్చుండు. పర్సంటేజ్లు మొత్తం వాటాల డిస్ట్రిబ్యూషన్ తప్ప వీళ్ళది ఏం జరుగుతుంది. మీరు అంటున్న ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతారు కదా, హరీష్ రావు ట్వీట్ చేస్తుండు, కేటీఆర్ ప్రెస్ మీట్ పెడుతుండు. అదే అంతా ఈ ట్విట్టర్ టీలు మస్తు పేర్లున్నాయి వాళ్ళకు. ఇవన్నీ బుల్లెట్లు గిల్లెట్ల భాష అంతా బంద్ చేయాలి. ఇవన్నీ ఉట్టి బక్వాస్ ముచ్చట్లు అవన్నీ. నువ్వు ఇలా నిరుద్యోగుల గురించి నిలబడాలంటే వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడో, లేకపోతే ఎక్కడో కూర్చొని ఫామ్ హౌస్లోకి వెళ్ళి కూర్చొని నిన్ను ఐ ట్వీటెడ్ యూసీ మొత్తం వాళ్ళందరికీ పంపి అని చెప్తుంటారు. ఇదంతా లైబ్రరీలో పంపిర్రి, ఊర్లకు పంపిర్రి. కేటీఆర్ ట్వీట్ చేసిండు. మా వాళ్ళు పోయి మాట్లాడే ఛాయ్ ఇవ్వగానే ఇందిరానాయక్తో ఫోటో పెట్టి అందరు వీళ్ళు కూడా తిప్పుతా ఉంటారు. మనకు మద్దతు దొరికిపోయింది, లీడర్ల మద్దతు అని. ఇవన్నీ ఏం లేవు. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి బయటికి వచ్చి వీళ్ళకు ఉద్యోగాలు వచ్చే వరకు మేము ఇళ్ళకు ఓమరా నాయన, నువ్వు పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటావా, నువ్వు జైల్లో పెట్టుకుంటావా, నాకైతే అంత లేదు. నేను ఉన్న కాడికైతే నేను చేస్తున్నా, నాకున్న బలం కాడికి నేను చేస్తున్నా. వాళ్ళ పార్టీలోళ్ళు రోడ్ల మీదకి వచ్చి నిరుద్యోగుల తరఫుకెళ్ళి ఏ రాజకీయ నాయకుని బయటికి రానియకుండా గ్రామాలల్లో అడ్డుకోవాలి, పని చేయాలి. అజిటేషన్ అంటే గట్టినే చేయాలి. నువ్వు నిజంగా నిరుద్యోగుల తరఫు ఉండేది ఉంటే మొత్తం బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ప్రతి ఊర్లో
ఏ కాంగ్రెస్ పార్టీని ఊర్లలోకి రానియకుండా కనుక ఆడ కూర్చొని భీష్మించుకొని కూర్చుంటే గవర్నమెంట్ మీద ఒత్తిడి అవుతుంది. లేదు నువ్వు ఈడొచ్చి కూర్చో, వీళ్ళు మీటింగ్లు పెడితే వచ్చి ఒక దంపుడు ఉపన్యాసాలు కాదు, మా అయ్యోస్తో చేస్తాడు, మా బావ చేస్తాడు, నేను తురుము కాని ఇవన్నీ కాదు. ఇవన్నీ నువ్వు కూర్చో, ఆడికి వచ్చి మీరు అందరు కూర్చో. ఏమవుతుంది, ఒక 20 మంది 10 మంది ఎమ్మెల్యేలు వచ్చి కూర్చొని నేను తిండి తినబాయని అరెస్ట్ చేస్తారు, పోయి కూర్చో, ఆడ కూడా తినకు. ఉట్టిగా ఈ టీవీలలో ముంగట రాగానే మైక్ల ముంగట రాగానే ఎందుకు, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటుంటారు. నువ్వు తెప్పించి పెట్టి ఒకవేళ నీతో సక్సెస్ అయితే నీ అమౌంట్ ఉంటారు కావచ్చు, లేకపోతే ఇద్దరికి బొంద పెడతారు, కొత్తది వస్తుంది.